హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్న ఈ దారి పేరు ఏంటంటే శ్రీ గట్టు మల్లన్న జాతరకు వెళ్ళే రోడ్డు మార్గం అన్నమాట. ఇది మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలానికి చెందిన వేలాల గ్రామం సమీపంలో, అంటే అత్యంత సమీపంలో మనకు ఉంది. ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్తే శివలింగ స్వరూపమైన శ్రీ గట్టు మల్లన్న దైవస్థానానికి వెళ్ళడం జరుగుతుంది. ఇది మొత్తం ఒక అటవీ ప్రాంతం అన్నమాట. ఈ గుడికి వెళ్ళడానికి సుమారుగా 2 నుంచి 3 కిలోమీటర్ల మధ్య దూరం ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో అటవీ ప్రాంతం. చుట్టుపక్కల పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైన గుట్టలు మనం చూస్తున్నాం. ఇదే మనం ఇప్పుడు చేరుకున్నాం శ్రీ వేలాల గట్టు మల్లన్న దైవ సన్నిధికి. అత్యంత పురాతనమైన ఈ గుడి చాలా అద్భుతం, అనిర్వచనీయం. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. అక్కడ ఆ గుట్టపై చూస్తున్నారు కదా, కోతులు, వానరాలు ఎంత విన్యాసంగా ఆడుకుంటున్నాయో. ఇక్కడ మనం వెళుతున్న దారి శ్రీ గట్టు మల్లన్న స్వామివారి గిరి ప్రదక్షిణకు వెళ్ళే దారి అన్నమాట. చుట్టూ 1.5 కిలోమీటర్ నుండి 2 కిలోమీటర్ల మధ్య దూరం ఉంటుంది. స్వామివారిని మనసా వాచా కర్మేణ స్మరించుకుంటూ ప్రతి నెల ఇక్కడ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తులందరూ భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఈ వేలాల గ్రామంలోని ప్రసిద్ధ గట్టుమల్లన్న అంటే వేలాల మల్లికార్జున స్వామి వారి ఆలయంలో గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించుకోవడం, గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇలా మనం చుట్టూ తిరుగుతున్నప్పుడు రాళ్ళు రప్పలు ఎన్నో మనకు అడ్డు వస్తూ ఉంటాయి. ఇక్కడ భక్తులు కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి, మొక్కుకోవడానికి ఇలా ఒక్కొక్క చిన్న చిన్న రాళ్లను పేర్చి తమ మొక్కులను, తమ యొక్క విశ్వాసాన్ని చాటుకుంటారు. ఇలా మనం వెళుతున్నప్పుడు 1 కిలోమీటర్ నుండి 2 కిలోమీటర్లు అని చెప్పుకున్నాం కదా. ఇలా వెళ్తున్నప్పుడు రాళ్ళు రప్పలు ఎన్నో గాయాలు కూడా తగులుతూ ఉంటాయి. ఎందుకంటే వెళ్తున్నప్పుడు ఒకే రకమైన రోడ్డు మార్గం లేదు. కొంత బాగానే ఉంది, కొంత ఏంటంటే రాళ్ళతో కూడింది కాబట్టి కాళ్ళకు మనకు ఆ రాళ్ళు తగులుతూ ఉన్నప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంటుంది. కానీ ఆ బాధను కూడా మనం మర్చిపోయి శ్రీ గట్టు మల్లన్న స్వామివారిని తలుచుకుంటూ, మనసారా తలుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ బాధ మనకు తెలియదు. కానీ అటవీ మార్గం మాత్రం, అటవీ ప్రాంతం ఎంత అద్భుతంగా పచ్చగా ఉంది కదా. అందుకోసమే ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి కూడా మనల్ని కాపాడుతుంది. అందుకోసం అందరూ ప్రతిజ్ఞ పూనాలి. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగితే ఈ సమాజం బాగుంటుంది. భావితరాలకు మనం ఏదో సంపదను అందించిన వాళ్ళం అవుతాం. ఈ యొక్క గట్టు మల్లన్న స్వామివారి మహిమ ఏంటంటే, గోదావరి నది తీరాన దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన స్వయంభూ శివలింగం ఇది. పర్యావరణ పరిరక్షణ మరియు సనాతన ధర్మం ప్రభావానికి ప్రతీకగా ఈ గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. ఇది అత్యంత వైభవపేతంగా మరియు అందరికీ స్ఫూర్తి ప్రదాయంగా నిలుస్తుంది. శ్రీ గట్టు మల్లన్న స్వామివారి గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, పవిత్రమైన ఈ స్థలంలో అంటే ఈ క్షేత్రంలో భాగంగా భక్తులు గుట్ట చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేస్తారు. జై జై
మల్లన్నకి కతరదార మల్లన్నకి ఓదర మల్లన్నకి ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఈ గుట్ట చుట్టూ సుమారు కిలోమీటర్న్నర నుండి 2 కిలోమీటర్ల మధ్య దూరం ఉంటుందని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా. ఇలా గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. శ్రీ వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది 23వ గిరి ప్రదక్షిణ అన్నమాట. కానీ నేను ఇప్పుడు రావడం మాత్రం ఇది 2వసారి. గత సంవత్సరం ఒకసారి గిరి ప్రదక్షిణ వచ్చాను. అప్పుడు ఎంతో అత్యంత వైభవంగా అప్పుడు జరిగింది. అప్పుడు శ్రీరాముని పాదుకలు భద్రాచలం నుండి తీసుకువచ్చి ఊరేగింపుగా తీసుకువచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అది ఎంతో అద్భుతంగా జరిగింది. అప్పుడు భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పాదుకలను దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు మనం 1.5 నుంచి 2 కిలోమీటర్ల మధ్య దూరం పూర్తవబోతోంది. మరికొద్ది సేపట్లో శ్రీ వేలాల గట్టుమల్లన్న స్వామివారి దైవ సన్నిధికి మనం చేరుకోబోతున్నాం. శ్రీ గట్టుమల్లన్న గుట్టపై ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత మంచిర్యాల జిల్లాలో జైపూర్ మండలం వేలాల గుట్టపై వెలసిన ఈ గట్టుమల్లన్న స్వామివారి యొక్క ప్రత్యేక ఆకర్షణ మనం చెప్పుకోవాలంటే, పాండవులు ఇక్కడ వారి యొక్క అరణ్య వాసంలో వనవాసంలో ఇక్కడ నివసించారని పురాణ గాథ చెబుతోంది. ఇక్కడ మనం సోలార్ సిస్టమ్ని చూస్తున్నాం. అలాగే బోర్వెల్ కూడా. భక్తుల యొక్క సౌకర్యార్థం నీటి కొరత లేకుండా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుట్టపై ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే పాండవుల దొన, అలాగే భీముని పాదాలు, ఇంకా ఎన్నో పురాతన ఆ పాండవుల కాలంలో నడయాడిన పురాణ జ్ఞాపకాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇదే శ్రీ గట్టుమల్లన్న స్వామివారి దివ్య మంగళ స్వరూపం. మనం ఇప్పుడు గుడిలోకి వచ్చాం. చూడండి, కొంతమంది భక్తులకు దేవుని పూనకాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ గట్టుమల్లన్న స్వామివారి దివ్యమంగళ స్వరూపం ఈ సొరంగ మార్గంలో ఆ కాలంలో ఇక్కడ వెలసింది. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో తమ మొక్కులను ఇక్కడికి వచ్చి స్వామివారికి నివేదించుకుంటారు. అలాగే మనం ఇక్కడ చూస్తున్న ఈ సొరంగ మార్గంలో వెనకాల సీతమ్మ కోనేరు అంటే చిన్న కోనేటి ప్రవాహం ఉంటుంది. అదే తీర్థ ప్రసాదంగా భక్తులు భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఆ జలమును ఇంటికి తీసుకువెళ్ళి తమ కుటుంబ సభ్యులకు తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ అయోధ్య రాముని పాదాలు కూడా మనకు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ లింగ రూపంలోని శివునికి ఉన్న నీటి చెల్మలో ఏ కాలంలోనైనా నీరు ఉబుకుతూ అంటే నీటి ఊట ఉంటుంది. ఈ నీటినే భక్తులు తీర్థ ప్రసాదంగా భావిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రస్తుతం కొనసాగుతున్న మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం వేలాల గుట్టపై వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి అంటే శ్రీ గట్టుమల్లన్న స్వామివారిని దర్శించుకోవడానికి పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, నిజామాబాద్తో పాటు మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గోదావరి నది స్నానం చేసి మల్లన్న స్వామివారిని కొలిచి భక్తి శ్రద్ధలతో తమ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. ఈసారి వచ్చిన గిరి ప్రదక్షిణ ఒక ప్రత్యేకమైన గిరి ప్రదక్షిణగా నిలిచింది. అంటే
శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున ఈ ప్రత్యేక గిరి ప్రదక్షిణ 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్నమాట. ఇదే శివ క్షమయోగ గిరి ప్రదక్షిణగా నిలిచింది. మళ్ళీ ఇలాంటి ప్రత్యేక గిరి ప్రదక్షిణ రావాలంటే 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇలాంటి గిరి ప్రదక్షిణ మనకు కనిపిస్తుంది. ఇది శివ క్షమయోగ గిరి ప్రదక్షిణగా భావిస్తారు. ఈ గిరి ప్రదక్షిణను ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తారు. అత్యంత వైభవంగా ఈ వేలాల గట్టు మల్లన్న గుట్టపై గిరి ప్రదక్షిణను నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణను పూర్తి చేస్తారు. సర్వ పాపాలు తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క పూర్తిస్థాయి నమ్మకం అన్నమాట. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఆ కాలంలో పాండవులు నివసించిన అంటే వనవాసం కోసం తమ పుణ్య పాదాలను మోపిన నేల ఇది. మనకెంతో గర్వకారణంగా ఉంటుంది కదా. గుట్ట ఎంత ప్రసిద్ధి చెందుతుంది. చిన్న సొరంగ మార్గం ఎంత చిన్నదో చూడండి. అందులో అద్భుతమైన దివ్యమంగళ స్వరూపం శ్రీ గట్టు మల్లన్న అంటే మల్లికార్జున స్వామివారి స్వరూపం అన్నమాట. ఇది స్వయంభూ శివలింగంగా వెలసింది. ఇక్కడికి వచ్చిన భక్తులకు ప్రగాఢ విశ్వాసం ఏంటంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఏమైనా పాపాలు చేసుంటే అవి తొలగిపోతాయని భక్తి శ్రద్ధలతో శ్రీ గట్టు మల్లన్న స్వామివారిని కొలుస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గిరి ప్రదక్షిణ రోజున అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి భక్తి శ్రద్ధలతో శ్రీ గట్టుమల్లన్న స్వామివారిని తలుచుకుంటూ ప్రశాంతంగా తమ ఇళ్లకు చేరుకుంటారు. ఇలా ప్రతి నెల గిరి ప్రదక్షిణ ఎంతో వైభవంగా జరుగుతుందన్నమాట. దేవాలయంలో ఈరోజు 23వ గిరి ప్రదక్షిణ ఈరోజు విజయవంతంగా నడుస్తుంది. భక్తులు కూడా ఈరోజు విశేషంగా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి చాలామంది భక్తులు, ఎందుకంటే ఈరోజు మరి సోమవారం, అలాగే శివునికి 100 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి మహాభక్ష యోగం ఒకటి కాబట్టి ఈ యొక్క పుణ్యతిథి రోజు చాలామంది మరి యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మరి భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో మరి జిల్లా వ్యాప్తంగా మరి రావడం జరిగింది. మరి ఎంతో మరి విజయవంతంగా ఈరోజు గిరి ప్రదక్షిణ కూడా చేసుకోవడం జరిగింది. గిరి ప్రదక్షిణ నెలకు ఎంతో అభివృద్ధి మల్లన్న స్వామి యొక్క దయ వల్ల మరి నెలకు అభివృద్ధి చెందుతూ ఈరోజు 23 నెలలుగా మరి పూర్తి చేయడం జరిగింది. మరి వచ్చే నెలకైతే వచ్చే నెల మరి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అలాగే భక్తులు కూడా ఎంతోమంది సహకారంతో మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ప్రతి నెల ఏదో విధంగా మరి భక్తులు వారి యొక్క సహకారంతో మరి ఇక్కడ ప్రతి నెల కూడా అన్నదాన కార్యక్రమం కూడా నడుస్తున్నది. కాబట్టి భక్తులు కూడా అందరూ కూడా వచ్చే నెల కూడా వచ్చే గిరిప్రదక్షిణ మరి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి పెద్ద మొత్తాల భక్తులు కూడా పాల్గొని ఆ యొక్క మల్లన్న స్వామి దయకు మరి కృపకు పాత్రలు కాగలరని ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గట్టుమల్లన్న. 23వ విజయవంతంగా చేస్తున్నామండి. మనం ఎక్కడో లేని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తాము. మనకు దగ్గరలో మన అందుబాటులో ఉన్న ఈ మల్లన్న స్వామి దగ్గరికి వచ్చి కూడా మనం గిరి ప్రదక్షిణ చేసుకుంటే మన కాళ్ళకు మన హెల్త్ బాడీకి అంతా బాగుంటుందని ఇక్కడ మన అడవిలో చేసుకోవడం చాలా బాగుందండి. అందరూ కూడా ప్రతి నెల తప్పకుండా రావాలని కోరుకుంటున్నాము. 100
సంవత్సరాలకు ఒక రోజు ఇలాంటి రోజు వస్తుందంట. ఈరోజు సోమవారము ఆరుద్ర నక్షత్రము, ఈ గిరి ప్రదక్షిణ భక్తులు బాగా వచ్చారు. ప్రతి నెల ఇక్కడ అన్నప్రసాదం కూడా జరుగుతుందండి. భక్తులు ఎవరో ముందుకు వచ్చి ఇట్లా అన్నప్రసాదం పెట్టడానికి కూడా ముందుకు రావాలండి. ఆ పెట్టిన ప్రతి ఒక్క భక్తులకి అన్నప్రసాదం పెట్టిన భక్తులకు ఈ భగవంతుడు అంత మంచి చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఆ దేవుడు ఆశీస్సులు మాకు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ భక్తులు తమ భక్తిని చాటుకునేందుకు భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. ఇక్కడ మనం చూస్తున్న ఈ దృశ్యంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణతో భజన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శివనామ స్మరణతో భక్తుల కోలాహలంతో ఈ స్వయంభూ లింగ స్వరూపుడైన శ్రీ గట్టుమల్లన్న స్వామివారి భజన కార్యక్రమం భక్తి రస దాయకమైంది. ఇలా స్వామివారిని దర్శించుకోవడం, గిరి ప్రదక్షిణ చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయని, అలాగే మానసిక ప్రశాంతత కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులు ఎంతో ఇష్టపూర్వకంగా తమ భక్తిని ఈ గిరి ప్రదక్షిణ ద్వారా, భజన కార్యక్రమాల ద్వారా ఇక్కడ చాటుకుంటారు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక గిరి ప్రదక్షిణ అనేదే కాకుండా ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన భక్తులు, వేలాది మంది భక్తులు అధిక సంఖ్యలో వేలాల గట్టు పైకి బయలుదేరి శ్రీ గట్టుమల్లన్న స్వామివారిని దర్శించుకొని బోనాలను సమర్పిస్తూ ఉంటారు. అక్కడ ఒగ్గు కళాకారులు బోనాలను చెల్లిస్తూ ఉంటారు. అది కూడా ఎంతో అద్భుతంగా, మంగళకరంగా డమరుక నాదాలతో మారుమ్రోగుతూ గుట్ట మొత్తం అద్భుతంగా ఉంటుంది. చూడడానికి కన్నుల పండుగగా తనివితీరని ఆనందాన్ని పొందడం ఆ శివరాత్రి పర్వదినాన 3 రోజులు గుట్టపైన వేలాల గ్రామంలో కన్నుల పండుగగా జరుగుతుందన్నమాట. ఇలా ప్రతి సంవత్సరం 3 రోజులు భక్తి శ్రద్ధలతో లక్షలాది మంది భక్తులు శ్రీ గట్టుమల్లన్న స్వామివారిని దర్శించుకోవడం నిత్యం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది.
మొత్తానికి ఈ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, ఉల్లాసం కలుగుతుంది. సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అని ముందుగా చెప్పుకున్నాం కదా. అలాగే ఎంతో మానసిక పరిణతి కూడా చెందుతుంది ఇలాంటి గిరి ప్రదక్షిణలకు రావడం వల్ల. పురాణ కథల ప్రకారం మనం ముందుగా చెప్పుకున్నట్టు పాండవులు వనవాస సమయంలో ఈ గుట్టపైన తిరిగారని, తమ పాదముద్రల ద్వారా కొన్ని పురాణ జ్ఞాపకాల ద్వారా మనకు తెలుస్తుంది. వాటిని మనం కన్నులారా చూస్తున్నప్పుడు ఆనాటి జ్ఞాపకాలు నిండా మిగలాడుతూనే ఉంటాయి. ఇలా పాండవులు తమ సంచారం ఇక్కడ కొంతకాలం ఉన్నారంటే ఎంతో గొప్పగా, గౌరవంగా ప్రతి ఒక్కరు ఇలాగే ఎందుకంటే ఇక్కడ పాండవుల గుణ కోనేరు, అలాగే వీధుని పాదాలు, విశేషణాలు మనకు కనబడతాయి. వాటిని ప్రతి ఒక్క భక్తుడు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన. త్రిభువన పాల బాబా సాయి దేవా. శివ మహేశ్వర శివ మహేశ్వర శివ మహేశ్వర సాయిరా. ఇక్కడ మనం ఇప్పటివరకు దర్శించుకున్న శ్రీ గట్టుమల్లన్న స్వామివారి దివ్యమంగళ స్వరూపం ఎంతో గొప్పనైనది. అలాగే ప్రకృతితో మమేకమై ఎంతో సహజసిద్ధంగా ఏర్పడిందన్నమాట. ఆనాటి కాలం నాటి గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. ఎన్నిసార్లు మనం దర్శించుకున్నా, చూసిన తనివి తీరని ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం, ఇలాంటి మధురానుభూతి కలిగించే ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలకు వచ్చినప్పుడు, క్షేత్రాలకు వచ్చినప్పుడు ఆ కాలం కలిగే ఆనందం మాటలలో వర్ణించాలి. మళ్ళీ వచ్చే గిరి ప్రదక్షిణ ఎప్పుడంటే 10వ తేదీ ఆగస్టు నెల 2026వ తారీఖున గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ వారు చెప్పారు.
వీలైతే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడానికి ప్రయత్నించండి. స్వామివారి కృపకు పాత్రులు అవుతారని మనసారా. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓం నమః శివాయ.